హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగు పార్వతి రెడ్డి. ఈ రోజు నేను రిలీజ్ కు ముందు ట్రైలర్ మీద రివ్యూ చేద్దామని ఇప్పుడు వరకు ఆపాను. ఈ రోజు మీకు ట్రైలర్ రివ్యూతో నేను మీ ముందుకు వచ్చాను. ఒకసారి ట్రైలర్ రివ్యూలోకి వెళ్దాం. హిందువుగా జీవించాలంటే పన్ను కొట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ అదే ఔరంగజేబు గాడు పాదాల కింద నలిగిపోతున్న సమయం. ప్రకృతి ఒక వీరుడి కోసం పురుడు పోసుకుంటున్న సమయం. అంటే ఔరంగజేబు గారు లాంటి లుచ్చ నా కొడుకుని చంపడానికి ఒక వీరుడు పుట్టాడు అనేది మన ట్రైలర్లో చెప్పాడు. మళ్ళీ గోల్కొండ నుంచి 8 వాడు బయలుదేరాడు. వాడు మళ్ళీ ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు అనగానే పవన్ కళ్యాణ్ అత్యంత శక్తివంతంగా గుర్రం మీద వస్తా ఉంటాడు. ట్రైలర్లో ఇంకొక డైలాగు అంటే ఔరంగజేబు గారు, ఇది నేను రాసే చరిత్ర, సింహాసనమా మరణ శాసనమా అని ఎదురుగా ఉన్న కొంతమంది అమాయకుల్ని అత్యంత పాశవికంగా తెగ నరకేస్తుంటారు. ఆ మెడకాయలు నరికే అంటే సౌండ్ ఎఫెక్ట్లు కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించాల. అయినప్పటికీ విలన్ ని శక్తివంతంగానే చూపించడానికి ట్రై చేశారు. మళ్ళీ తనిఖీల పడిన ఇంకొక డైలాగ్ పడుతుంది, ఇది కోహినూర్ వజ్రం, దీన్ని కొట్టుకు రావాలంటే రామబాణం లాంటి యోధుడు కావాలి అని పవన్ కళ్యాణ్ గురించి అత్యంత శక్తివంతమైన ఎలివేషన్ ఇస్తాడు. మళ్ళీ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ ఇంకొక శక్తివంతమైన డైలాగ్, ఇప్పుడు దాకా మేకలను తినే పులులను చూస్తుంటారు, ఇప్పుడు పులులను వేటాడే గబ్బులను చూస్తారు అని టైట్ క్లోజ్ లో పవన్ కళ్యాణ్ చెప్పించారు. అంటే ఇప్పుడు బేసిక్ గా ఆడియన్స్ మేనిఫెస్టేషన్ ఎలా ఉంటది? ట్రైలర్ లో ఇంత శక్తివంతంగా చూపించాడంటే సినిమా ఎంటైర్ మూవీ స్టార్టింగ్ నుంచి అప్ టు ఎండ్ వరకు అత్యంత శక్తివంతంగా తీసి తీరతాడు అనే ఆలోచన ఆడియన్స్ కి వచ్చినప్పుడు సినిమాకు బడ్జ్ క్రియేట్ అవుతుంది. హై అండ్ ఎమోషన్ లో ఆడియన్స్ ఉంటారు. కానీ డైరెక్టర్ దాన్ని నిలబెట్టుకోవాలిగా. నిలబెట్టుకుంటాడో లేదో సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదు. ఒకవేళ నిలబెట్టుకోలేదు అనుకో, హీరో క్యారెక్టర్ ఎక్కడన్నా కింద పడేశాడు అనుకో, అంటే ఏంటి? ఔరంగజేబు పవన్ కళ్యాణ్ ని తన మనుషుల చేత బంధించడం, కొట్టించడం, జైల్లో వేసేయటం, ఇటువంటి లంగా ఎపిసోడ్స్ ఒక్కటి ఉన్న సినిమా నేలబట్టం అయిపోతుంది. బేసిక్ గా ఇందులో ట్రైలర్లు పవన్ కళ్యాణ్ కూడా లేదు, నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకున్నారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు, వీరమ్మలు చెప్పింది వినాలి, విని తీరాలి అని డైరెక్టర్ ఎంత ప్రేమగా చెప్పించారంటే, ఒక అమ్మాయిని లవ్ చేస్తూ, నేను లవ్ చేస్తే నువ్వు పడాలి, మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి, మన ఇద్దరం పిల్లల్ని కూడా కనాలి, ఇంత ప్రేమగా చెప్పించాడు. బేసిక్ గా చెప్పా కదా ఇందాక నేను, ఆడియన్స్ మేనిఫెస్టేషన్ ఎలా ఉండాలని. ఇదే డైలాగు అత్యంత శక్తివంతంగా ఔరంగజేబు లాంటి లుచ్చ నా కొడుకుల మనుషుల్ని ఎదురుగా పెట్టి, ఈ వీరమల్లి చెప్పింది వినాలి, విని తీరాలి, వినకపోతే అని పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న మనుషుల్ని నడుములు సగంతో సహా నరికితే బాడీలు రెండు భాగాలు విడిపోవాలి, అలా నరకాలి. ఏది? ఈ వీరమల్లి చెప్పింది వినపోతే ఇదే శాస్త్రం చెప్పి ఇక్కడ నరకటం, అక్కడ ఔరంగజేబు గారు చంపేసుకోవాలి. ఇది కదా డైరెక్షన్, ఇది కదా పీపుల్ మేనిఫెస్టేషన్. కానీ ఎక్కడా ఇటువంటి ఎమోషనల్ డ్రైవ్ ఎక్కడా లేదు. కానీ అప్పటికి సినిమా కొద్ది గొప్ప ఎందుకు బడ్జ్ క్రియేట్ అయింది? అంటే ట్రైలర్ లో ఎక్కడ కూడా హీరో క్యారెక్టరైజేషన్ డౌన్ ఫాల్ అయ్యేటట్టుగా ఒక్క షాట్ కూడా లేదు. అదే ఈ ట్రైలర్ ప్లస్ హిట్ అయింది అనడానికి మూల కారణం. అది ఒక్క షాట్ కూడా డౌన్ అయ్యే షాట్ ఉందనుకో, ఈ పాటికి ఇంత బడ్జ్ క్రియేట్ అయ్యేది కాదు. బేసిక్ గా ఇటువంటి శక్తివంతమైన ఔరంగజేబు లాంటి లుచ్చ నా కొడుకులు లాంటి ముస్లింస్ రాజులను అత్యంత శక్తివంతంగా నరికి పడాలంటే ఎటువంటి డైరెక్టర్ పడాలి? బేసిక్ గా పవన్ కళ్యాణ్ లాంటి సింహాన్ని డ్రైవ్ చేయాలంటే ఒక రాజమౌళియో, ఒక ప్రశాంత్ నీలో, ఒక బోయపాటి శ్రీనో ఇటువంటి శక్తివంతమైన సింహాలే కావు. పీపుల్స్ బ్యాడ్ లక్ ఏంటంటే ఎటువంటి డైరెక్టర్ పడ్డాడు? జ్యోతికృష్ణ లాంటి వరల్డ్ ఫేమస్ ఆస్కార్ అవార్డు గ్రహీత లాంటి డైరెక్టర్లు పట్టడం ఈ సినిమాకి మేజర్ మైనస్. గతంలో మన వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ జ్యోతికృష్ణ ఎటువంటి సినిమాలు డైరెక్షన్ చేశాడంటే, నీ మనసు నాకు తెలుసు, ఊళ్ళ, జాదు, ఆక్సిజన్, రూల్స్ రంజనంట. ఈ సినిమాలు ఎప్పుడు వచ్చినాయో, ఎప్పుడు వెళ్ళియో ఈ ప్రపంచానికి తెలియదు. ప్రపంచ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే సినిమాలు తీశాడు. ఇక్కడే నాకు తేడా కొడుతుంది. బేసిక్ గా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ వాల్యూ ఉన్నటువంటి హీరోని ఎలా చూపించాలి? ఇప్పుడు ఓజీ టీజర్ ఉంది, ఎంత శక్తివంతంగా ఉంది, కనీసం ఒక్క షాట్ కూడా ఇందులో పవన్ కళ్యాణ్ అలా చూపించాల. నీకు ట్రైలర్లోనే చూపించలేదంటే సినిమాలో ఇంకేముంటాయి? ఒకసారి ఆలోచించండి. నేనైతే నమ్మను. ఒకవేళ ఈ సినిమాకి ఏదైనా కొద్దిగా గొప్ప డబ్బులు వచ్చినట్టే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీద ఈ ట్రైలర్ లో పాజిటివ్ ట్రైలర్ బేసిక్ గా
ఇది ఒక్క షాట్ కూడా వీక్ షాట్, హీరో క్యారెక్టరేషన్ పడిపోయే షాట్ ఒక్కటి కూడా లేదు కాబట్టి ఈ సినిమా బడ్జెట్ రేట్ అయింది. దానివల్ల డబ్బులు వస్తే ఇంకొక విధానం కాదు. అసలు బేసిక్ గా యాక్షన్ సినిమా దేని మీద డిపెండ్ అయింది? షార్ట్ కంపోజిషన్. షార్ట్ కంపోజిషన్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్షన్ ఘట్టాలు ఉంటాయి. రాజమౌళి ఎలా షార్ట్ కంపోజ్ చేస్తాడు? బోయపాటి శ్రీను ఎలా యాక్షన్ ఘట్టాలు ఎలా కంపోజ్ చేస్తాడు? అలా డైరెక్టర్ హోల్ పర్స్పెక్టివ్ తో ఫైట్ మాస్టర్ దగ్గర పెట్టుకొని నాకు ఇలా కావాలి, నాకు ఇలా చేయాలి అని తీస్తే తప్పితే అటువంటి ఇంపాక్ట్ క్రియేట్ కాదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తాడు? వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ కదా, ఎవడో ఫైట్ మాస్టర్ వస్తాడు. ఇంకోటి అసలు న్యాచురల్ గా ఫైట్లు తీశాడంట. అసలు న్యాచురల్ గా ఫైట్లు తీయటువంటి సినిమానే న్యాచురల్ కాదు కదా. రాజమౌళి న్యాచురల్ గా తీస్తాడా? బోయపాటి న్యాచురల్ గా తీస్తాడా? ప్రశాంత్ న్యాచురల్ గా తీస్తాడా? కొడితే బద్దలైపోతాడు విలన్స్. ఇక్కడ కొడుతూ అక్కడ ఎగిరిపడతాడు. ఇది కదా ఫిక్షనల్ యాక్షన్ ఘట్టాలు. న్యాచురల్ గా అంటే ఏంటి? ఇక్కడ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి సినిమా మీద. బేసిక్ గా వీరమల్లు లాంటి సినిమాలు ఎలా తీయాలి? ఒక బాహుబలి లాంటి ఎఫెక్టివ్ తో తీయాలి. అంతేగాని రుద్రమదేవి లాగా ఒక కథని చెప్పే ప్రాసెస్ లో తీస్తే ఏమవుతుంది? రుద్రమదేవికి బాహుబలికి యాక్షన్ సీక్వెన్స్ లో ఎంత డిఫరెన్స్ ఉంది? సో బేసిక్ గా డైరెక్టర్ మైండ్ పెట్టాలి యాక్షన్ ఘట్టాల మీద. ఫైట్ మాస్టర్ మీద డిపెండ్ అవ్వడానికే లేదు. సినిమా ఫ్లాప్ అని నేను ఎప్పుడు ఫ్లాప్ అవుతుంది? హీరో క్యారెక్టర్స్ నేలమట్టం అయిపోతే సినిమాలు ఎక్కడ తగ్గినా ఫ్లాప్ అవుతుంది. క్వశ్చన్ పవన్ కళ్యాణ్ ఉన్నా, సాక్షాత్తు దేవుడున్నా ఇదే జరుగుతుంది. ఆడియన్స్ కి ఎక్స్క్యూజ్ చేసే అంత సీన్ లేదు. ఎవరిని ఎక్స్క్యూజ్ చేయరు. లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు ఇటే కదా. నిజంగా ఈ సినిమా ట్రైలర్ లో చూపించిన విధంగా హీరో క్యారెక్టర్ ఎక్కడ పడకుండా సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ నాగభరత్ రెడ్డి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.